శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 438వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. భగవద్గీతలో దాదాపు 20 పర్యాయాలు శ్రద్ధను గూర్చిన చర్చ వచ్చింది. భక్తికి కానీ జ్ఞానానికి కానీ శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేనిదే భక్తి కలగదు, జ్ఞానము కలగదు. 12వ అధ్యాయంలో చూస్తే భక్తి యోగంలో శ్రద్ధయో పరయోపేతాహ అంటూ శ్రద్ధతో ప్రారంభించి, అంటే 2వ శ్లోకం, శ్రద్ధదాన మత్ పరమా అంటే శ్రద్ధ అనేటువంటి ఆ విషయంతోనే ఉపసంహరించడం జరిగిందన్నమాట. మామూలుగా జ్ఞానయోగ సాధకులు సాధన చతుష్టయ సంపత్తి అంటుంటాం కదా, ఏది నిత్య వివేకము, సమాధి ఇహామూత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అని ఈ సాధన చతుష్టయ సంపత్తి అంటుంటామే. అందులో ఈ జ్ఞానయోగ సాధకులకు సమాధి షట్క సంపత్తిలో ఏమేమి వస్తున్నాయి? సమాధి షట్క సంపత్తిలో 6 ఉన్నాయి. అందులో శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ, ఆకరణ శ్రద్ధ అనమాట. 6 విషయాలు ఉంటాయి. 6ఇంట్లో చివరిది శ్రద్ధ అనమాట. అంటే ఈ శ్రద్ధ అనేది అన్నింటికి కుదురు అన్నమాట. ఒక కుదురులాగా శ్రద్ధ, కుదురులాగా మిగతా అన్నింటికి కూడాను ఒక కుదురులాగా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఆచార్య వినోబా భావే అంటారు, ఈ శ్రద్ధ అనేది పాత్ర వంటిది అంటారు ఆయన. తక్కిన సాధనలన్నీ కూడాను, సాధన విశేషాలన్నీ కూడాను వస్తువులు లాంటివి. ఈ శ్రద్ధ అనే పాత్రలో లేకపోతే వస్తువులకు భద్రత ఉండదు అంటారు ఆచార్య వినోబా భావే గారు. శ్రద్ధ లేకపోతే సాధనకు సిద్ధి లేదు అని రమణులు నొక్కి చెప్తారనమాట. అదేవిధంగా రమణులు ఇంకోటి కూడా, శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటే సిద్ధి అంత దగ్గర అనే మాట కూడాను రమణుల దగ్గరే మనం వింటూ ఉంటాం అనమాట. శ్రద్ధావంతుడు జ్ఞానాన్ని పొందుతాడు. 4వ అధ్యాయంలో స్వామి చెప్తాడే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4వ అధ్యాయం ఉపదేశం అంతా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోనే జ్ఞానం లభిస్తుంది. ఋగ్వేదంలో కూడా ఋగ్వేద సూక్తాలలో ఈ శ్రద్ధను గురించి చక్కగా చెప్పబడింది. ఏమంటుంది ఈ సూక్తాలంటే, శ్రద్ధను మేము ప్రాతకాలంలో ఆవాహన చేస్తున్నాం, శ్రద్ధను మేము మధ్యాహ్న కాలంలో ఆవాహన చేస్తున్నాం, సూర్యుడు అస్తమించేటప్పుడు కూడాను మేము శ్రద్ధను ఆవాహనం చేస్తున్నాం. ఓ శ్రద్ధాదేవి, ఇప్పుడు మమ్ము శ్రద్ధావంతులుగా చేయమ్మా. అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, ఇప్పుడు సర్వకాల సర్వావస్థల యందు శ్రద్ధను మాలో ఆవాహన కలిగేటట్టుగా చేయి శ్రద్ధాదేవి అని ఆ సూక్తం, ఋగ్వేద సూక్తం యొక్క భావం అన్నమాట. కాబట్టి ఆత్మసాక్షాత్కారాన్ని పొందగోరేటువంటి విద్వాంసులకు ఎప్పుడు కూడాను శ్రద్ధను వాళ్ళు ఎప్పుడు పట్టి ఉంటారు. శ్రద్ధ లేకుండా శ్రద్ధను వాళ్ళు తిరస్కరించరు. వారికి శ్రద్ధ వాళ్ళ జీవితాల్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. శ్రద్ధను ముందుంచుకునే వాళ్ళు అన్ని సాధనలు చేస్తూ ఉంటారు. ఎవరైతే శ్రద్ధను చక్కగా ఆదరిస్తారో వాళ్ళు సులువుగా లక్ష్య సిద్ధిని పొందుతారు. లక్ష్యం వాళ్ళకి కరతలామకం అన్నమాట. చాలా సులభంగా లక్ష్యాన్ని వాళ్ళు పొందుతారు, శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో. మన ఋషులందరూ కూడాను ఈ విధంగా శ్రద్ధను సాధన చేసే ఉన్నారన్నమాట. చూడండి, మన దేవి చండీ సప్తశతి దాంట్లో దేవి చండీ సప్తశతిలో కూడా, యా దేవి సర్వభూతేషు
శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తత్సై 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 నమో నమః అనేటువంటి అలాగా దేవిని శ్రద్ధను దేవీ రూపంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అక్కడ కూడా తులసీదాస్ కూడా తన రామాయణంలో శ్రద్ధను పార్వతిగాను విశ్వాసాన్ని పరమేశ్వరుడుగాను వర్ణిస్తాడనమాట. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణే యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం అంటాడన్నమాట తులసీదాసు రామాయణంలో. శ్రద్ధ విశ్వాస రూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము. వారి సహాయం లేకపోతే సిద్ధులు తమ హృదయాలలో భగవంతుణ్ణి దర్శించలేరు అన్నది ఈ శ్లోకం యొక్క సారాంశం. కాబట్టి సహజంగా మామూలుగా చూడండి, మనం మామూలుగా చూస్తుంటాము సామాజికంగా కానీ ఎక్కడైనా సరే మానవులు ఎప్పుడు కూడాను దోషదర్శన ప్రవృత్తి ఉంటుంది మానవులలో. దోషదర్శన ఎప్పుడు కూడాను దోషాన్ని చూసేటువంటి ప్రవృత్తి, అంటే లోపాలని వెతికేటువంటి ప్రవృత్తి ఉంటుంది మానవుల్లో. అయితే శ్రద్ధ అనేది కనుక ఉన్నట్లయితే ఆ దోష దర్శనాన్ని నివారిస్తుంది. శ్రద్ధ అంటే శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఆ లోపాలను చూడడం అనేటువంటి ఆ దోషమును చూశారు, అది నివారించబడుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ దోష దర్శనం తొలగిపోతుందో విశ్వాసం కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ తర్వాత విశ్వాసం వస్తుంది. శ్రద్ధ ఉన్నప్పుడు దోష దర్శనం తొలగుతుంది, దోష దర్శనం తొలగినప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఈ విధంగా శ్రద్ధ తర్వాత వచ్చేది విశ్వాసం. చాలామంది శ్రద్ధ విశ్వాసం రెండు ఒకటే అంటుంటారు, కానీ మహాత్ములు ఈ శ్రద్ధ విశ్వాసం రెండు ఒకటి కాదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక చూడండి, శ్రద్ధ గొప్పదా దేవుడు గొప్పవాడా అంటే శ్రద్ధే గొప్పది అని అంటారు సంత్ పురుషులు. శ్రద్ధ గొప్పదా దేవుడు శ్రద్ధే గొప్పది అంటారు అన్నమాట. మామూలుగా మనకు నానుడు ఉంది, శ్రద్ధాశక్తులు శ్రద్ధాభక్తులు అంటుంటాం. శ్రద్ధ లేని వారికి భక్తి ఉండదు. భక్తి కలగకపోతే జ్ఞానానికి అసలు వీలే లేదన్నమాట. కాబట్టి ఎంత శ్రద్ధ ఉంటే, శ్రద్ధ కనుక ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే అంత భక్తి అంత అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి భక్తి కలగాలన్నా జ్ఞానం కలగాలన్నా శ్రద్ధ మూలము. కాబట్టి శ్రద్ధ అనేది సాధకునికి అతి ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ ఈ అధ్యాయం అంతా కూడాను శ్రద్ధతో నిండి ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను.